ఇదివరకే మీరు రక్షణ పొందుకొని ఉన్నారు. ఇదివరకే మీరు విశ్వాసంతో దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇదివరకే దేవుని వాగ్దానములను మీరు పొందుకొని ఉన్నారు. సమాధానమును పొందుకొని ఉన్నారు. రక్షణను, అభిషేకమును, ఆశీర్వాదమును పొందుకొని ఉన్నారు. కానీ లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో యేసు ప్రభు కూడా ఇదివరకే అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదివరకే నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, ఇదివరకే అది రగులు కొనవలెనని నేను ఎంతో కోరుచున్నాను. భూమి మీద అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని రగులుకోవాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు. భూమి మీద ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన గొడవలు, కల్లోలాలు రేగుతున్నాయి. సముద్ర తరంగాలు రేగినట్లు, భూకంపాలు రేగినట్లు, సాతాను చెలరేగినట్లు. కానీ ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్ముడు మండాలని, నీలో రేగాలని, పరిశుద్ధాత్మతో నువ్వు మండినవాడై అనేకుల కొరకు, ప్రభువు కొరకు సాక్షి బిడ్డగా జీవించాలని, ప్రభువు మహిమ కొరకు నువ్వు జీవించాలని, ప్రభువు కొరకు పరిశుద్ధాత్మ మంటతో నువ్వు మండించబడాలని యేసు ప్రభువు ఎంతగానో కోరుతూ ఉన్నారు. అనేకులను మండించే వ్యక్తిగా నీ సాక్ష్యంతో, నీ ప్రవర్తనతో, యేసుక్రీస్తును గూర్చిన వాక్యముతో, సువార్తతో అనేకులను, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని అనేకులను మండించే వ్యక్తిగా ఉండాలని, ఫైర్మెన్గా ఉండాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు. రక్షింపబడ్డ మీరు, రక్షణను రుచి చూసిన మీరు ఇంకా మండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.